ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈరోజు రేపు వస్తున్నారన్నది యాదృచ్ఛికంగానో ఏదో రకంగా ఒక 4 రోజుల క్రితం నుంచి ఇష్యూ అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఇక్కడ నేతలు భయపడుతున్నారు అనుకుంటున్నారా మీరు? అది పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటారు? ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది అనుకుంటారా ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సభకు పర్మిషన్ ఇవ్వకపోతే నష్టపోయేది వాళ్ళే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక మాట చెప్పండి, ఇప్పటివరకు పర్మిషన్ వచ్చిందా రాలేదన్న ఒక మాట చెప్పండి. ఇప్పటివరకు పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా నమ్మకం ఉంది, వస్తుంది. ఎందుకంటే రాకుండా ఉండే ఆపే అంత ఉందా? పర్మిషన్ రాకపోతే ఊరుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ సమావేశాలు జరుపుకోవచ్చు, రాజ్యాంగబద్ధంగా అన్నీ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ రాకుండా ఆపడానికి ఇక్కడ ఎవరి సొంతం కాదు. తెలంగాణ ఎవడబ్బా సొత్తు కాదు. రేపు ఇంకో పార్టీ వస్తుందేమో. సో ఇవన్నీ తాత్కాలికమైన మాటలు, లేదంటే ఏదో ఇబ్బంది పెట్టడానికి. ఇబ్బంది పెడితే భయపడడానికో లేకపోతే ఎవరైనా తిడితే బెదిరిపోవడానికో ఇది మామూలు కాదు. ఇది తెలంగాణ జన సైనికులు మీరందరూ చూసే ఉంటారు. మిగతా పార్టీల లెక్క వేరు, జనసేన పార్టీ లెక్క వేరు. ఇక్కడ డబ్బుల కోసం రారు, బీరు బిర్యానీ ప్యాకెట్ల కోసం జనం ఇక్కడికి వచ్చి వెయిట్ చేయరు. ఎండలో వానల్లో ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి కోసము గంటల తరబడి వెయిట్ చేసి ఆయన ప్రసంగాన్ని విని ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా నిలబడే యువత ఇక్కడ ఉన్నారు. అది గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున పర్మిషన్ రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. 4 గంటలు 4 o'clock రేపు మీరు చూస్తారు. రేపు ఎట్లాగో ఆయన మాట్లాడేది